నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను మౌనిక. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి వైసీపీ నాయకులు వాలంటీర్లు రెచ్చగొడుతున్నారని గూడూరు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి ఇంద్రవర్ధన్ వెల్లడి. కేంద్ర ప్రభుత్వాల నిర్ణయాలతో చేతివృత్తిదారులు పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరి సమస్యలపై అనంతపురంలో ఈ నెల 21వ తేదీ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర సదస్సు జరుగుతోందని, ఈ సభకు చేతివృత్తిదారులు భారీగా తరలివచ్చి సమస్యలపై చర్చించాలని గూడూరు పట్టణానికి చెందిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర సదస్సు గోడ పత్రికలను సిపిఐ నాయకులు విడుదల చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ, నూతన ఆర్థిక విధానాల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వల్ల చేతి వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించారని, కానీ వాటికి నిధులు ఇవ్వలేదని, చేతి వృత్తిదారుల సమస్యలపై ఈ నెల 21వ తేదీ అనంతపురంలో జరిగే రాష్ట్ర సదస్సులో చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుందని తెలిపారు. చేతి వృత్తిదారులందరూ సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య, శశి, జమాల్ తదితరులు పాల్గొన్నారు. మారినటువంటి కాల క్రమంలో టెక్నాలజీ పెరగడంతో చేతి వృత్తిదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మన పరిపాలించే స్థానిక పార్టీలు కూడా, రాజకీయ నాయకులు కూడా, ప్రభుత్వాలు కూడా చేతిదారులను ఆదుకోవడంలో విఫలమవుతున్నాయి. మన రాష్ట్రంలోనే చేతిదారులు అలాగే వృత్తిదారులు అయినటువంటి 56 కమిషన్లు చైర్మన్లు పెట్టారు. కానీ పైసా కూడా నిధులు విధించలేకుండా కార్పొరేషన్లు నిర్వీర్యమవుతున్న తరుణంలో కార్పొరేషన్లకి నిధులు ఇచ్చి ఈ వృత్తిదారులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది. అలాగే 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వృత్తిదారునికి పెన్షన్ 5,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే రజకులకు సంబంధించి పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ 5 సెంట్ల స్థలాన్ని ఇచ్చి వాళ్ళకి కావాల్సిన దోబీ ఏర్పాట్లు పూర్తి చేయాలి. అలాగే ఉచిత కరెంట్ కూడా వాళ్ళకి ఇచ్చి రజకులను ఆదుకోవాల్సినటువంటిగా కోరుతున్నాం. చేతి వృత్తిదారులు ఈ మధ్యకాలంలో చాలా దెబ్బతిన్నారు. నూతన ఆర్థిక విధానాల పేరుతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ కుల వృత్తులన్నీ కూడా దెబ్బతినిపోయి ఈరోజు అందరూ కూడా వేరే వేరే కులాల్లో నిమగ్నం అవుతూ ఉన్నారు. కార్మికులుగా స్థిరపడుతున్నారు. ఆఖరికి ఉపాధి కార్మికులుగా కూడా వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఏంటంటే ఈ చేతి వృత్తులు అన్నిటి మీద ఆధారపడినట్టు జీవిస్తున్నటువంటి వ్యవస్థ అంతా కూడా రేపు అనంతపురంలో రజక సంఘం అనే ఒక సంఘానికి సదస్సుని, రాష్ట్ర సదస్సుని ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో రజకులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతుండేది అవన్నీ కూడా దాంట్లో చర్చించి ఒక నిర్ణయం చేసి ఆ చర్చించిన తీర్మానాలను అమలుపరుచుకొని ఈ రాష్ట్రంలో కూడా రజకులు కూడా ముందుకు పోవాలా. వాళ్ళు చేసే కుల వృత్తి ఏంటంటే ఇవాళ అన్నిటికీ కూడా ఇబ్బందికరంగా తయారైంది. అది అందరూ కూడా ఈరోజు దాన్ని ఇంకొక పరిశ్రమలాగా తయారైపోయి అందరూ ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితుల్లో వెంటనే దాని మీద ఏంటంటే అలా రజక వృత్తిని నిలబెట్టుకునే దానికి ఏం చేయాలనే దాని మీద ఒక తీర్మానాలు చేస్తారు. అదేవిధంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కార్పొరేషన్లు అయితే ఎక్కువ పెట్టేశారు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఉంది, ఒక చైర్మన్ ఉండరు. కానీ దానికి నిధులు మాత్రం ఏర్పాటు చేయలే. కాబట్టి ఇవాళ నిధులు లేకుండా కార్పొరేషన్లోని పేరు పెట్టి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి వైసీపీ నాయకులు వాలంటీర్లను రెచ్చగొడుతున్నారని గూడూరు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి ఇంద్రవర్ధన్ అన్నారు.
గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ చిత్రపటానికి జన సైనికులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి ఇంద్రవర్ధన్ మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేకరించిన వ్యక్తిగత సమాచారం అసాంఘిక శక్తులకు చేరుతోందని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగిందని, కానీ వైసీపీ నాయకులు వాలంటీర్లు తప్పుదోవ పట్టిస్తూ పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఇంద్రవర్ధన్, సాయి, శివ, వసంత్, అవినాష్, రాకేష్ పాల్గొన్నారు. నెల్లూరులో జరిగిన పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రలో వాలంటీర్ల గురించి ఏదో మాట్లాడినట్టు వాలంటీర్లు ఆయన దిష్టిబొమ్మని కాల్చడం చేసేదాన్ని మలినపడిన విగ్రహం పవన్ కళ్యాణ్ గారిని చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయన శుద్ధం చేశాము. యాక్చువల్గా జరిగింది అసలుకి అక్కడ వాలంటీర్ల గురించి ఉద్దేశించి ఏం మాట్లాడకుండానే వాళ్ళ రాజకీయ దురుద్దేశం కోసం వాళ్ళని డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసం జగన్ గారు చేసే ఇలాంటి దుశ్చర్యలను ఖండిస్తూ గూడూరు జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు అప్పుడు చేస్తూ కానీ వాలంటీర్లు చేస్తున్న దురాగతాల గురించి కొన్ని చెప్పి అందరూ వాలంటీర్లు కాకుండా ఏదో చేసిన వాళ్ళ గురించి మాత్రం మాట్లాడితే ప్రతి ఒక్క వాలంటీర్ మేమేదో చేసినట్టు వాళ్ళు ఫీల్ అయిపోయి చేయడం, ఇక్కడక్కడ కొన్ని చెదురుమూల సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి వాటి గురించి మా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. జై జనసేన. జనసేన పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల మీద ఏదో అన్నారని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఈ విధంగా గవర్నమెంట్ ఆయన అడిగింది ఏంది కాదు నివేదిక ఇచ్చారు కదా, దాని మీద చెప్పండి అంటే ఈ విధంగా టాపిక్ డైవర్ట్ చేసి వాలంటీర్లను ఎగదోసి ఇక్కడ ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని చిత్రపటాలని దిష్టిబొమ్మల్ని దగ్ధం చేయడం అంటే ఈ విధంగా ఒక వర్గాన్ని వాళ్ళు రెచ్చగొడుతున్నారు. కానీ మేము శాంతియుతంగానే ఇక్కడ మేము చేసుకుంటా ఉన్నాం కదా, ఆయన పటానికి పాలాభిషేకం చేసుకుంటా ఉన్నాము. ఈ విధమైనటువంటి రాజకీయం అనేది ఇది సరికాదు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేయడం అనేది చాలా తప్పు. కాపు నివేదిక ప్రకారం దానికి మీరు సమాధానం చెప్పాలి. నిన్న మీరు గూడూరులో కూడా చూసుకోవచ్చు, మొత్తం టోటల్ 380 మంది వాలంటీర్లు ఉంటే 17 మంది చేశారు అక్కడ, 17 మంది 20 మంది చేశారు. అసలు వాలంటీర్లా లేకపోతే ఎవరనేది తెలియట్లేదు. దాని మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి. వాలంటీర్లు జీతాలు పెంచుకున్నప్పుడు కదిలిరాని ప్రభుత్వం వాలంటీర్లు రాని కోపం నేను ఎందుకు వచ్చింది ఎవరికి అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం తీరు అసలు ఏం అర్థం కావట్లేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమంటే రిలీజ్ చేయడు, కానీ ఈ విధంగా టాపిక్ డైవర్ట్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఇటీవల వారం కిందటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న వాలంటీర్ల మీద దుష్ప్రచారం ఏదో మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు ఏదైతే మాట్లాడి దిష్టిబొమ్మ దగ్ధం చేశారో ప్రతి చేసిన వాలంటీర్ల వరకే చెప్తున్నాం. ఇంకొకసారి రాష్ట్రంలో ఇలాంటి రిపీట్ కాకుండా పోలీస్ శాఖ వారు అందరూ కఠిన చర్యలు తీసుకోవాలి. మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులపై చర్చిలపై దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, దేశవ్యాప్తంగా అన్ని మతాల వారు సోదర భావంతో ఉంటున్నారని గూడూరు డివిజన్ పాస్టర్స్ అండ్ లీడర్స్ కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ నాయకులు రవికుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ నుండి డివిజన్ పాస్టర్స్ అండ్ లీడర్స్ కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పాస్టర్లు మరియు క్రైస్తవులు కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ పట్టణ పురవీధుల్లో నిర్వహించారు. సొసైటీ నాయకులు రవికుమార్ మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులపై అలాగే ప్రార్థనా మందిరాలపై దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని, అనేక సంవత్సరాలుగా క్రైస్తవులు భారతదేశంలో విద్యా వైద్య రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. అన్ని మతాల వారు సోదర భావంతో ఉండాలని, మణిపూర్లో సాధారణ పరిస్థితులు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మనమందరము భారతదేశ పౌరులము. భారతదేశము లౌకిక దేశమై ఉన్నది. మన దేశము అనేక జాతులకు, మతములకు, సంస్కృతులకు పుట్టినిల్లుగా ఉన్నటువంటి దేశము. కానీ గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాలలో క్రైస్తవులపై, క్రైస్తవుల ఆస్తులపై, చర్చిలపై భయంకరమైనటువంటి దాడులు చేస్తూ, క్రైస్తవులు హింసిస్తూ, చంపుతూ, దేవుని యొక్క క్రైస్తవ ప్రార్థనా మందిరాలను అగ్నితో కాల్చిన సందర్భాలు చాలా అనేక దేశాలు, అనేక ప్రాంతాలు జరుగుతున్న పిల్లలు. ఒక మాట గమనించండి, మన భారతదేశంలో క్రైస్తవుల ఎంతో మేలు కలిగిన తప్ప ఎవరికి ఎలాంటి నష్టము కీడు కలగలేదండి. ఎందుకనగా యేసు
యేసుక్రీస్తు ప్రభు శాంతి ప్రదాత, లోక రక్షకుడు, సకల మానవ పాపముల పరిహారం కొరకై లోకానికి వచ్చి శిలువలో రక్తం చెల్లించి పాప పరిహారం చేసి సమాధి చేయడం తర్వాత మూడో దినం సజీవులైనటువంటి సజీవుడైన దేవుడు రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు అనేక జీవితాలను మార్చేటటువంటి శక్తిగల ప్రభు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నామములో మన దేశంలో ఎన్నో విద్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి, ఎన్నో ఆసుపత్రులు ఏర్పాటు చేయబడ్డాయి, ఎన్నో మరి సేవా సమాజములు ఏర్పడి అక్కడున్న సమాజానికి, రోగులకు, అనాథులకు ఎంతో సేవ జరిగింది. పిల్లల ఈరోజు మనం ఇంత చక్కటి హింసలు, దారుణాలు, భయంకరమైన పరిస్థితి జరుగుతుంది. మత భేదం లేకుండా అనేకమైన అరాచకాలు చాలా భయంకరంగా జరుగుతున్నాయి. అయితే వారందరూ కూడా వారు తత్వములో వారు పద్ధతి ప్రకారంగా చేసుకునే దానికి భారతదేశం మనకు గురించింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా శాంతి ప్రకారంగానే క్రైస్తత్వంలో ఉండేవాళ్ళు చేస్తారు, వేరే విధంగా చేసేవాళ్ళు కాదు. కాబట్టి ప్రధానమంత్రి గారు అటువంటి మణిపూర్ అధికారులందరూ కూడా క్రైస్తవత్వానికి న్యాయం చేయాలని ఈ శాంతి యొక్క నిరసన ర్యాలీని ఇది ఏర్పాటు చేయబడి ఉంటుండగా అందరూ కూడా మరి దీని నిమిత్తమై మీరందరూ కూడా సహాయం చేయాలని ప్రభుత్వ పేరిట మీకు తెలియపరుస్తున్నాను. ఈ రీతిగా గూడూరు పట్టణంలో మరి క్రైస్తవ ఐక్యతతో యునైటెడ్ గా సంఘ కాపర్లు, సంఘము, విశ్వాసులందరూ కలిసి ఈ రీతిగా శాంతియుత ర్యాలీని ప్రారంభించడానికి ప్రధాన కారణము మన భారతదేశంలో ఆయా రాష్ట్రాలలో భారతదేశం కాన్స్టిట్యూషన్లో అందరూ సమానమే, అన్ని కులాలు, అన్ని సంస్కృతులు, అందరూ మనుషులు సమానమైనటువంటి మన రాజ్యాంగము నిర్మించినప్పటికీ కూడా అనేకమైన మతాలు, కులాలు ఉన్నప్పటికీ మరి ఒక క్రైస్తవ మతం మీద ప్రత్యేకమైనటువంటి దాడులు, వ్యతిరేకతలు, మతోన్మాదులు అనేక రకాలైనటువంటి మరి వ్యతిరేకతను తీసుకొస్తున్నటువంటి మన భారతదేశ పరిస్థితిని మనం అనేక దినాలుగా చూస్తూ ఉన్నాం. ఇదే పనులలో మణిపూర్ రాష్ట్రంలో గత కొన్ని దినాలుగా భయంకరమైనటువంటి మరి రావణ కాష్టగా అగ్నితో సంఘాలను కాల్చేసి క్రైస్తవ బిడ్డల మీద అనేక వ్యతిరేకత తీసుకొస్తూ ఈనాడు ఇల్లు లేక, ఆశ్రయం లేక, అనాథులై రోడ్ల మీద పడి ఆహారం కూడా లేక, వైద్యం లేక ఎందరో ఈనాడు మన భారతదేశంలో సమానమైనటువంటి మనలాంటి సహోదరులు ఈరోజు కన్నీటితో, ఆకలి దప్పులతో బాధపడుతున్నారు. కారణము కేవలము మతాన్మోదల యొక్క చర్య. ఒక మతాన్ని రెచ్చగొట్టి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులన్నింటిని బట్టి మేమందరం కలిసి ఈరోజు శాంతియుత ర్యాలీని నిర్వహించాం. ప్రియులారా, గమనించండి, మనమందరము సమానమని క్రైస్తవము ఈ లోకానికి వచ్చి అనేక సంవత్సరాల క్రితము అనేక మందికి పేదలకు, దిక్కులేని వారికి చదువును, విద్యను, సోషలిజాన్ని నేర్పించి పట్టణంలోని హాస్పిటల్ రోడ్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు. పార్టీ నాయకులు నయం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 50 మంది పేదలకు అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశామని, ప్రతి వారం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, ఇకరైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని కోరారు. గత 8 సంవత్సరాల నుంచి మేము ఆల్ ఇస్లాం పేరు మీద అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ రోజు నుంచి జనసేన పార్టీ పేరు మీద నుంచి 50 మందికి బిర్యానీ పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది గూడూరు హాస్పిటల్ నందు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇదే విధంగా జనసేన పార్టీ పేరు మీద ప్రతి వారం 50 మందికి క్రమ తప్పకుండా అన్నదానం చేస్తామని చెప్పి కోరుచుకున్నాము. గతంలో 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ వాలంటరీ గొడవలు ఎంతవరకు జరుగుతున్నాయనేది మీ అందరూ తెలుసు. దానికి సంబంధించింది మా పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన వాక్యాలకి, వాలంటీర్లు చేసిన వాక్యాలకి అది ఏం సంబంధం లేకుండా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇది ఇబ్బంది కలగకుండా ఉండటానికి, ప్రజలకు ఏదైతే ఉందో అందుబాటులో ఉండటానికి మేము ఈరోజు జనసేన పార్టీ ముందుకు వస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 50 మందికి జనసేన పార్టీ పేరు మీద అన్నదానం చేయడం అనేది చాలా ఆనందంగా ఉందని చెప్పి కోరుచున్నాము. భారతదేశం ప్రతిష్టాత్మకంగా ఈరోజు మధ్యాహ్నం చంద్రయాన్ 3 ప్రయోగం తిరుపతి జిల్లా శ్రీహరికోట నుండి జరుగుతోన్న సందర్భంగా గూడూరు పట్టణంలోని సాయి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు ఆల్ ది బెస్ట్ ఇస్రో అంటూ నినాదాలు చేస్తూ గూడూరు పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది.
అనంతరం టవర్ క్లాక్ సెంటర్ వద్ద ప్రయోగాన్ని వీక్షించడం జరిగింది. చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో విద్యార్థులందరూ ఇస్రోకి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కానటువంటి విజయాన్ని భారతదేశం ఈ రోజు సాధించిందని అన్నారు. చంద్రుడిపై పరిస్థితులను కనుక్కోవడానికి భారతదేశం ప్రతిష్టాత్మకంగా ప్రయోగించినటువంటి ఈ ప్రయోగం విజయం సాధించడంతో ఇలాంటి విజయాలు ఇస్రో మరెన్నో సాధించాలని సాయి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ఈ ప్రయోగం విజయంతో ప్రపంచంలో భారతదేశపు మూవన్నెల జెండా ప్రతిష్టాత్మకంగా ఎగురుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మల్లికార్జున, జమీర్, మనోజ్, దయాకర్, వెంకట సుబ్బయ్య గారు తదితరులు పాల్గొన్నారు. దీనికి గల ముఖ్య కారణం మనందరికీ తెలుసు. ఈరోజు జాతి గర్వించదగ్గ రోజు. భారతదేశం సువర్ణ అక్షరాలతో చరిత్ర తిరగబోతున్న రోజు. ఈరోజు మన గొప్ప అయినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఈరోజు విడుదల చేసిన సందర్భంగా మా యొక్క పాఠశాల విద్యార్థులు గూడూరు పురవీధుల్లో భారత్ మాతాకి జైలు ఇండియా బేస్డ్ ఇస్రో శాస్త్రవేత్తలు అని చెప్పేసి ఈరోజు గూడూరు నలుమూల ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు భారతదేశానికి గర్వకారణం తీసుకురాబడిన ఇస్రో శాస్త్రవేత్తలకు, అదేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలకి దగ్గరుండి ప్రోత్సహించారు. From 6th standard, from SC and school, we are gathered here to congratulate ISRO team on the historical occasion on Chandrayaan 3. I hope India will class in Sai Vidyaniketan English Medium School. Today we are all gathered here to congratulate the great ISRO scientists to bring our nation to create and to create a history. This is the third time we study about different phases of moon in by this India. It is the duty for every citizen to know these type of moments. I convey this heartfelt thanks to our management to conduct this type of. గూడూరు పట్టణంలోని సొసైటీలోని నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా పలు రకాల పుష్పాలు, కూరగాయలతో అమ్మవారికి శాకంబరి అలంకారం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా శాకంబరి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన చిగురుపాటి ప్రభాకర్, ఆచారి, సుజనమ్మ దంపతులు, కుమారులు వరుణ్ కుమార్, నిఖిల్, సంతోష్లు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యలో ముందు రండి. ఓం సాయి శ్రీ సాయి జయ శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ ఓం సాయి సాయి జయ జయ సాయి నాగలోకసోత్మాయ నవ్యమం మామకాభిషదాయ మహిత మంగళం భక్త బృందవందితాయ బ్రహ్మాత్మరూప బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి వైసీపీ నాయకులు, వాలంటీర్లు రెచ్చగొడుతున్నారని గూడూరు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి ఇంద్రవర్ధన్ వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.